హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రైతులకు శుభవార్త. నేటి నుండి ఏ పథకం అమలులోకి వస్తుంది? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజల అభిప్రాయం తీసుకుంటుంది. రైతు భరోసాపై తాజాగా డిప్యూటీ సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పారు. హనుమకొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణలో బట్టి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సేతక్క, కొండ సురేఖ హాజరయ్యారు. రైతు భరోసాపై రైతులందరికీ అభిప్రాయాలు తెలుసుకుంటామని బట్టి చెప్పారు. వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని బట్టి గుర్తు చేశారు. ప్రతి హామీని నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని బట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. రైతు భరోసాపై ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకుందని, కానీ తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తుందన్నారు. నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందన్నారు. అర్హులకే రైతు భరోసా పథకం ఇస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసాపై ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని రైతుల అభిప్రాయాలు స్వీకరించారు. మిగతా జిల్లాల్లో కూడా మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. పీఎం కిసాన్ యోజనకు ఉన్న నిబంధనలనే రైతు భరోసాకు అమలు చేసే అవకాశం ఉంది. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.